లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 2.58 లక్షల మందికి పైగా హాజరవగా 70.52% మంది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 70,000 మందికి పైగా పరీక్ష రాయగా రికార్డు స్థాయిలో 89.59% మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఎంతో ఉత్కంఠంగా విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి ఏపీ ఎప్సెట్ 2000 ఫలితాల ఎట్టకేలకు ఈరోజు లోకేష్ విడుదల చేశారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఇవి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వీటిని విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 2,76,572 మంది దరఖాస్తు చేసుకోగా 2,58,545 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,82,317 మంది క్వాలిఫై అయ్యారు. దగ్గర 70.52% అయినట్లుగా మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231 మంది దరఖాస్తు చేసుకోగా 70,929 మంది హాజరయ్యారు పరీక్షకి. వీళ్ళు 63,546 మంది క్వాలిఫై అయినట్లు కూడా ఇటు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మొత్తంగా 89.59% మంది దీంట్లో ఇక్కడ క్వాలిఫై అయ్యడం జరిగింది. మొత్తంగా ఈ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరూ కూడా నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి సంబంధించి పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా దానికి తగిన విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు. మరోపక్క విద్యార్థులకు సంబంధించి కూడా మంచిగా విద్యార్థులు ఒక పక్క కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని విషయాల మీద నారా లోకేష్ మంచి ఫోకస్ పెట్టడం, తర్వాత వీరికి సంబంధించినటువంటి జాబుల విషయంలో కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి ఒక పక్క మంచి ఉన్నతమైనటువంటి విద్యను అందించడం, ఉన్నతమైనటువంటి విద్య అందించిన తర్వాత మంచిగా వాళ్ళు లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అవసరమైనటువంటి ఉద్యోగాలు కల్పించడం, ఒక పక్క ఐటీకి సంబంధించి కానీ ఇతర ప్రైవేట్ సెక్టార్లో కూడా అందరూ మంచి మంచి ప్యాకేజీలు తీసుకొని సెటిల్ అయ్యే విధంగా ఇక్కడికి పెద్ద ఎత్తున పరిశ్రమ కూడా తీసుకొస్తున్నారు. అన్ని రకాలుగా కూడా నారా లోకేష్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ విషయంలో ఏ విధంగా అడుగులు వేస్తున్నారు చూస్తాం. దానికి తగిన విధంగానే ఈ రోజు ఎంసెట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఎప్సెట్ కి సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఆ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.